పాఠశాల విద్యారంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరాల కాలంలో పాలసీ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కనపడతాం. ప్రధానంగా గత సంవత్సరం 17,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలు భర్తీ చేయాల్సినటువంటి సందర్భంలో పాఠశాలల్లో అదనంగా ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అసమానంగా ఉంది. కాబట్టి దీన్ని సరిచేసిన తర్వాత డిఎస్సి అవసరమైతే డిఎస్సి వేస్తామని చెప్పేసి గత సంవత్సరం అంతా ప్రకటించారు. ఈ సంవత్సరం వేసవి సెలవులన్నీ అయిపోయిన తర్వాత రేషనలైజేషన్ బదిలీలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. తీరా రేషనలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందనేది మేము అభిప్రాయపడతాము. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పాఠశాలలో 30,000 వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో దాదాపు 19,700 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఈ ప్రైమరీ స్కూల్స్లో ఒకరు లేదా ఇద్దరు టీచర్లతో ఉన్నటువంటి స్కూల్సే దాదాపు 15,000 వరకు ఉన్నాయి. మిగిలిన హై స్కూల్స్లో కూడా సబ్జెక్ట్ టీచర్స్ లేకపోవడం అనేది ఉపాధ్యాయుల కొరత కనపడుతూ ఉంది. సో ఈ సందర్భంలో రేషనలైజేషన్ చేసిన తర్వాత రేషనలైజేషన్ కంటే ముందే చెప్పాం స్పష్టంగా, ఇవాళ ప్రైమరీ హై స్కూల్ 2 స్థాయిల్లో ఉంటే రెండే దొంతర్లు ఉంటే సరిపోతుంది. అప్పర్ ప్రైమరీ అనేటువంటి దొంతర వల్ల అటు విద్యార్థులకు కానీ ఇటు నాణ్యమైన విద్య అందటానికి కానీ ఉపయోగం లేకుండా ఉంది. సరైనటువంటి స్టాఫ్ ఉండలే. కాబట్టి యూపీఎస్ ప్యాటర్న్ రద్దు చేయాలని చెప్పేసి మేము అధికారులకు స్పష్టంగా చెప్పాం. అధికారులు కూడా నిజమేనని అంగీకరించారు, లోపాలని అంగీకరించారు. కానీ తీరా రేషనలైజేషన్ జీవోలో యూపీఎస్ని కూడా స్ట్రెంథెన్ చేసే విధంగా ఈరోజు పిల్లలు లేనటువంటి యూపీఎస్ కూడా కేవలం 4 పిల్లలు ఉన్న యూపీఎస్ కూడా 4, 6, 7 తరగతుల కోసం 4 పోస్టులు కేటాయించాలనే పద్ధతిలో రేషనలైజ్ చేశారు. పర్యవసానంగా ఈరోజు హై స్కూల్స్లో సబ్జెక్ట్ టీచర్స్ కొరత ఏర్పడింది. అలాగే ప్రైమరీ స్కూల్స్లో ఎస్జిటి టీచర్లు ఒక 5 జిల్లాల్లోనేమో సర్ప్లస్గా ఉన్నారు ప్రభుత్వం ఇచ్చిన రేషియో ప్రకారం. మిగిలినటువంటి 5 జిల్లాల్లోనేమో ఎస్జిటి పోస్టులు కొరత ఉంది. సర్ప్లస్గా ఉన్నటువంటి పోస్టుల్ని తీసుకొచ్చేమో డిఓ కంట్రోల్లో డిఓ పూల్లో పెట్టుకొని ఆ భవిష్యత్ అవసరాలు వాడుకుంటామని చెప్పేసి స్కూళ్ళలో లేకుండా చేశారు ఆ పోస్టులు. ఎందుకంటే స్కూళ్ళలో ఉంటే రిక్రూట్మెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి స్కూళ్ళలో లేకుండా ఆ వేకెన్సీలన్నీ తీసుకొచ్చి డిఓ కంట్రోల్లో పెట్టుకున్నారు. మిగిలినటువంటి జిల్లాలో అవసరమైనటువంటి పోస్టులు మాత్రం కేటాయించే దానికోసం ప్రయత్నం చేయటం లేదు. ఈరోజు దాదాపు చూసుకుంటే మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్ 5 జిల్లాల్లో కూడా ఈరోజు ఉపాధ్యాయుల పోస్టులు అవసరానికంటే తక్కువ పోస్టులు అక్కడ ఉన్నాయి విద్యార్థుల సంఖ్యతో పోల్చుకుంటే. ఎందుకంటే టీచర్ పీపుల్ రేషియో ప్రకారం ఈరోజు ప్రైమరీ స్కూల్లో 1:30 రేషియో ఉండాలి, యూపీఎస్లో 1:35, హై స్కూల్ అయితే 1:40 రేషియో ఉన్నది. ఈ రకమైన రేషియో ఉన్నది. కానీ ప్రైమరీ స్కూల్ అంటే 5 తరగతులు ఉన్నాయి. 5 తరగతులు చూసినప్పుడు 5 తరగతులు తరగతికి 5 సబ్జెక్టు చొప్పున బోధించాల్సినటువంటి ఉపాధ్యాయులు ఉన్న దగ్గర 60 మందిలో పిల్లలు ఉంటే కేవలం 2 ఉపాధ్యాయులు, అది 19లో పిల్లలు ఉంటే 1 ఉపాధ్యాయుడు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం రేషనలైజేషన్ నామ్స్లో ఇచ్చింది. 0 ఎన్రోల్మెంట్ స్కూల్స్ కూడా 1 టీచర్ని కేటాయించాలని చెప్పేసి ఇచ్చారు. అది ఒక రంగా విచిత్రమైనటువంటి, ఎందుకంటే అసలు పిల్లలే లేనటువంటి స్కూల్కి ఉపాధ్యాయుడిని పంపించాల్సినటువంటి అవసరం లేకపోయినా ఉన్నటువంటి స్కూల్స్ సంఖ్య ఎక్కువైంది, స్కూల్స్ని తగ్గించాలనేటువంటి ప్రభుత్వం అసలు పిల్లలే లేని స్కూల్కి కూడా టీచర్ని పంపడం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. సో దీనివల్ల జరిగింది ఏంటంటే రేషనలైజేషన్ ప్రక్రియ అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లోనేమో ఖాళీలన్నీ ఒకే దగ్గర అధికంగా పోగొడిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో కాస్త రవాణా సౌకర్యాలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత పాఠశాలలన్నీనేమో ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ అయిపోయి ఉపాధ్యాయులంతా నిండుగా కనపడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం ముందు చూపు లేకుండా నిర్వహించినటువంటి రేషనలైజేషన్ బదిలీల ప్రక్రియ అని చెప్పి మేము అభిప్రాయపడతాం. తర్వాత ఇవాళ తేలిన పరిస్థితి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు హై స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 3,000 పైచీల పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి హై స్కూల్స్. ఈ 3,000 పోస్టులు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఈ రకంగా సబ్జెక్ట్ టీచర్ పోస్టులు. ఈ పోస్టులో ఏ స్కూల్లో ఏ సబ్జెక్ట్ టీచర్ పోస్ట్ లేకపోయినా ఆ సబ్జెక్ట్లో పిల్లలు సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ లేకపోతే సోషల్ టీచర్ పోస్ట్ ఉన్నంత మాత్రాన మ్యాథమెటిక్స్ని సర్దుబాటు చేయడం సాధ్యం కాదు. అందుకని చెప్పి ఆ పోస్టులన్నీ కూడా ఖచ్చితంగా భర్తీ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే పద్ధతిలో ఈరోజు ప్రైమరీ స్కూల్స్ సంబంధించి చూసినా జిల్లాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ చూసినప్పుడు
ఈరోజు దాదాపు 6,000 పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. ఈ 6,000 పోస్టులు భర్తీ కాకపోతే కూడా ప్రైమరీ స్కూల్స్లో అనేక స్కూళ్ళు ఈరోజు ఉన్నదే ఒకరు లేదా ఇద్దరు టీచర్లు, ఆ ఒకరు ఇద్దరు పోస్టులు కూడా ఖాళీగా ఉండటం వల్ల బదిలీ అయిన ఉపాధ్యాయులు రిలీవ్ కాకుండా ఉండే పరిస్థితి కొన్ని చోట్ల, బదిలీ అయిన వాళ్ళు రిలీవ్ అయ్యి వెళ్ళిపోతే అక్కడ కొత్త టీచర్ రాకపోవడం వల్ల అక్కడ చదువు చెప్పే నాదులే లేకపోవడం మరో చోట. ఇవాళ మనం చూసినట్లయితే హైకోర్టులో విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా నుంచి దాదాపు 1500 మంది విద్యార్థులు మా ఉపాధ్యాయులు లేరు, మా ఉపాధ్యాయులు మాకు పంపించండి చెప్పి ఉత్తరాలు రాశారంటే పరిస్థితి అది మారుమూల అటవీ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉపాధ్యాయులంతా బదిలీలో బయటకు వచ్చేసారు. మళ్ళీ ప్రత్యామ్నాయ ఏర్పాటు లేకపోవడం వల్ల ఆ పాఠశాలన్నీ ఖాళీ అయిపోయి ఉపాధ్యాయుల కొరత వేధిస్తాం. సో ఇటువంటి సందర్భంలో ఈ ఉపాధ్యాయుల కొరతను తీర్చాలంటే ఏం చేయాలనే దానికి కూడా మేము ముందు నుంచే ప్రభుత్వానికి సూచన చేస్తూ వచ్చాం. ముఖ్యంగా రాష్ట్రం ఇప్పటికి కూడా రేషనేషన్ తర్వాత కూడా కనీసం 10,000 ఉపాధ్యాయ పోస్టులు ఈరోజు పాఠశాలలో ఖాళీగా ఉన్నాయి. ఈ 10,000 ఉపాధ్యాయ పోస్టుల్ని తక్షణం భర్తీ చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ 10,000 పోస్టులు భర్తీ చేయడం అనేది ఇప్పుడు ప్రక్రియ ప్రారంభించిన కనీసం 6 నెలలు పడుతుంది. సో 6 నెలల పాటు ఈ ప్రక్రియని చేస్తూ ఉంటే ఈ విద్యా సంవత్సరం అంతా విద్యార్థులు నష్టపోతారు. కాబట్టి ఈ సందర్భంలో ఈ తాత్కాలిక ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏదైనా చేసేదానికోసం తాత్కాలిక ఉపాధ్యాయులు, ఎందుకంటే అర్హత కలిగిన నిరుద్యోగులు అనేక మంది ఉన్నారు కాబట్టి ఇవాళ 10,000 మందిని తాత్కాలిక ఉపాధ్యాయులు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనే పేరుతోటి నియామకాలు చేసుకునే దానికి అవకాశం ఉంది ప్రభుత్వానికి. ఆ రకంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా కొద్ది గొప్ప బోధనలో ఏ రకమైనటువంటి లోపం లేకుండా, ఉపాధ్యాయుల కొరత అనేది లేకుండా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో ఉండటానికి వివిధ మేనేజ్మెంట్లు ఉన్నాయి. ఉపాధ్యాయులు పాఠశాలలు ఆయా మేనేజ్మెంట్లో ఉన్నటువంటి మొత్తం ఉపాధ్యాయులు ఈరోజు 1,20,000 పైచీలకు ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ ఇందులో ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో 90,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. కానీ 90,000 మంది ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఉపాధ్యాయులు లేనటువంటి పాఠశాలలు, ఉపాధ్యాయుల అవసరం ఉన్నటువంటి పాఠశాలలు అనేకం ఉన్నాయి. ఈరోజు హేతుబద్ధీకరణ చేసిన తర్వాత ఉపాధ్యాయులు అదనంగా ఉన్న చోటు నుంచి తీశారు, అక్కడ నుంచి తరలించారు పోస్టుల్ని. అదే సందర్భంలో అవసరమైనటువంటి పాఠశాలకు పోస్టులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ సందర్భంలో పాఠశాలల అవసరాలని, ప్రస్తుతం ఉన్నటువంటి క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించకుండా కాగితాల మీద ఉన్నటువంటి అంకెల ఆధారంగా అధికారులు నిర్వహించిన రేషనేషను ఈరోజు ప్రహసనంగా మారిపోయి అనేక పాఠశాలల్లో గతం కంటే దుర్బలమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడటానికి కారణమైంది. అందువల్ల ఈరోజు ప్రభుత్వ విద్యారంగంలో నాణ్యమైనటువంటి సమానమైన విద్య కావాలని అంటే ప్రభుత్వ పాఠశాల మీద రోజు రోజుకి తల్లిదండ్రులు విశ్వాసం కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విశ్వాసం పునరుద్ధరణ జరగాలంటే పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య అవసరమైన రీతిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత పాఠశాలల్లో కేజీ తరగతులు ప్రారంభించడం, అలాగే 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో సమాంతరంగా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా సమాంతరంగా ప్రారంభిస్తుంది. అప్పుడు ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులకు విశ్వాసం కలుగుతుంది. వేలాది రూపాయలు ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాలలో చదివించుకునే కంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతున్నప్పుడు మన ఆర్థిక స్తోమతకు తగ్గట్టు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించుకుందాం అనేటువంటి ఆలోచనకు ప్రజలు వస్తారు. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు బ్రతికి పట్టగట్టగలుగుతాయి. ప్రభుత్వాల మీద కూడా ఒక రకమైన నమ్మకం, విశ్వాసం ఏర్పడటానికి అవకాశం కలుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా నేను అభిప్రాయపడుతున్నాను.